హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ పావ్ బాజీ. ముందుగా బాజీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు క్యారెట్, బీట్రూట్, ఆలు. ఇక్కడ నా దగ్గర ఉన్నవి నేను ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మీరు కాలీఫ్లవర్ అయినా వాడుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, తర్వాత బ్రింజాలు, మీ ఇష్టం, మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే అవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ మూడింటిని కడిగి సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. వీటితో పాటు ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొన్ని పండిన వేసుకున్నాను, కొన్ని పచ్చివి వేసుకున్నాను. టమాటోలు మొత్తం పండిన టమాటాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి కూడా ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. దీంట్లో నేను ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. వీటిని మనం ఒక 7-8 విజిల్స్ దాకా పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ పెట్టుకున్నాం. మనం ఒక 8 విజిల్స్ దాకా పెట్టుకున్నాము. చల్లగా అయిపోయినాక నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకు ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఉడికినాయి. చూస్తున్నారు కదా, కలర్ కూడా మనం బీట్రూట్ వేయడం వల్ల కలర్ కూడా బాగా వస్తుంది. అయితే మనం ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఒక జల్లి దాంట్లో మనం వేసుకుంటే వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి. ఓన్లీ కూరగాయ ముక్కలు పైన ఉంటాయి. ఈ కూరగాయ ముక్కలు కొద్దిగా చల్లగా అయ్యాక మనం మిక్సీకి వేసుకుందాం. ఇక్కడ నేను 2 బ్యాచ్ లాగా వేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకొని సన్నగా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం అదే కుక్కర్లో ఇంతకు వాటర్ని స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ కుక్కర్లో పోసుకొని దాంట్లోనే మనం ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇంకోసారి కూడా నేను మిక్సీ పట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ వాటర్ అనేది కూడా మనం వేస్ట్ చేయొద్దు. ఇదంతా బాగా మిక్స్ కావాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాం. ఇక్కడ నెయ్యి, బటర్ లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వాడాను. నెయ్యి వేడెక్కాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై కావాలి. దీంట్లోనే మనం కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుంటాం. కొంచెం ఫ్రై అయ్యాక మనం ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్టు. అది కూడా పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకొని అన్నీ ఒకసారి మనం కలుపుకోవాలి. కాస్త ఫ్రై అయ్యాక మనం ఇంతకుముందుకు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మిక్చర్ అంతా దీంట్లో మనం వేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. మనం బీట్రూట్ వేయడం వల్ల
కలర్ అనేది బాగా వచ్చింది. ఇదంతా బాగా మిక్స్ కావాలి. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి అందరూ. దీంట్లోనే కాస్త కారం, తర్వాత ధనియా పౌడర్, తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. తర్వాత చూసి వేసుకోవాలి కారం. తర్వాత ఇక్కడ నేను పావుబాజీకి ఎవరెస్ట్ పావుబాజీ మసాలా వాడుతున్నానండి. మసాలా కూడా మనం ఒక 3 నుంచి 4 స్పూన్ల మసాలా వేసుకోవాలి. దీంట్లో కూడా కారం ఉంటుంది, మనం అందుకనే ముందుగా చూసుకొని వేసుకోవాలి. కారం ఉప్పు కొంచెం కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదు, తర్వాత మనం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మంచిగా ఉడకాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా కొంచెం తిక్కుగా కావాలి. అంతేనండి. ఇప్పుడు మన పావులను మనం ఫ్రై చేసుకోవాలి. కాస్త నెయ్యి వేసి మనం ఈ పావులను అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం పావులు వాడుకోవచ్చు, లేదంటే మామూలు బ్రెడ్ అయినా వాడుకోవచ్చు. మంచిగా కాల్చుకోవాలి. నెయ్యి వేసుకొని, నెయ్యి లేదంటే బటర్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి 2 వైపులా. చాలా హెల్దీ స్నాక్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం అన్ని కూరగాయలు వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని ఉడకబెట్టుకొని మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. కాలాయి కదా, ఇవి పక్కకు పెట్టుకోవాలి మనం. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన పావుబాజీ రెడీ అయింది. దీంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తర్వాత కాస్త కొత్తిమీర, నిమ్మరసం అన్నీ కలుపుకొని వేడివేడిగా తినడమేనండి. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ పావుబాజీ రెడీ అయింది. ఓకేనండి, అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.